సార్ ఇప్పుడు ఒక చిన్న క్రైమ్ న్యూస్‌కి సంబంధించి అంటే 2 రోజుల నుంచి 3, 4 రోజుల నుంచి కూడా వైరల్ అవ్వడం చూస్తున్నాం సార్. ఒక భర్త అతి కిరాతకంగా తన భార్యను చంపేసి కుక్కర్‌లో ఉడకబెట్టిన ఘటన. అంటే ఆమెను చంపడానికి ఆయన ముందు ప్రాక్టీస్ చేయడానికి కుక్కని కూడా ఇదే ప్రయోగం చేశాడు. సో, ఇప్పుడు మొత్తం వైరల్ అయిపోతుంది. చాలామంది డిస్టర్బ్ అయిపోయారు కూడా ఈ న్యూస్ తోటి. సో, అసలు ఏం జరిగింది? దీని గురించి ఏం చెప్తారు? అలాంటి వాడు హ్మ్. వితిన్ మినిట్ బతకటానికి సమాజంలో అనర్హుడుగా ప్రకటించాలి. అనర్హుడిగా బతకటానికి అవకాశం లేదు. బతకటానికి అవకాశం లేదు. వాడు ఏమి చేశాడా? అసలు నిజంగా ఒక మూగ జంతువుని చంపాడనుకుంటే ఇలాంటి వాడిని మామూలుగా గూడా ఉడకబెట్టి చంపేయాలి. అంటే అలాంటి వ్యక్తి సమాజంలో బతకడానికి వేస్ట్. హ్మ్. రెండోది ఆ భార్య నీకిష్టం లేదా? వదిలేయి. ఆ ఇద్దరు పిల్లలున్నారు. ఆ పిల్లలకి తండ్రి లేడు, తల్లి లేకుండా చేశావు. అవును. అది గూడా నేను చూసా. ఒక కోపంతో చంపడాన్ని చూశాను. ఒక మామూలుగా అనుమానంతో చంపడం చూశాను. హ్మ్. ఒక బాధతో చంపడం చూశాను. ఒక గొడవల్లో అనుకోకుండా జరగడం చూసాం గానీ, ఇంత కిరాతకంగా ముక్కలు నరికి, ఆ ముక్కల్ని తీసుకొచ్చి కుక్కర్‌లో పెట్టడం, ఆమెను మొత్తం పౌడర్ చేయడం అంటే ఈజ్ ఎ క్రిమినల్. హ్మ్. ఆల్రెడీ ఇలాంటోడు మరి ఆర్మీలో ఎలా చేశాడు? ఆర్మీలో ఎలాగ ఈయన్ని భరించారు? ఇలాంటివేమైనా ఈడ పూర్వపురాలు ఇంకేమైనా ఉన్నాయా? హ్మ్. ఒక భార్యని భార్య నీకు అవ్వచ్చు. కానీ ఇంత దారుణంగా ఇలాంటి వాడు సభ్య సమాజంలో ఉండటానికి అనర్హుడు. ఇమ్మీడియేట్‌లీ ఈస్ ద 45 డేస్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి 45 డేస్‌లో ఉరి వెయ్యాలి. రాష్ట్రపతిగా సుమోటోగా స్వీకరించాలి. అలాగే చీఫ్ జస్టిస్‌గా సుమోటోగా స్వీకరించి ఇలాంటి వాడు సభ్య సమాజంలో ఉండకూడదు. ఎందుకంటే ఇలాంటి వాడు ఉంటే ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకే కాదు వీడు ఎంతటికైనా తెగిస్తాడు కాబట్టి ఇలాంటి వాడు సభ్య సమాజంలో ఉండటానికి గాని 5 నిమిషాలు కూడా ఉండటానికి లేదు. మనం అలాంటి వ్యక్తిని ఇమ్మీడియేట్‌లీ ఉరి తీయమని నేను చెప్తున్నా. ఇది నేను మాట కాదు. హ్మ్. దేశంలో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు గూడా ఇదే మాట చెప్తారు. ఎందుకంటే ఆ చంపడం చూస్తే ఈ బిగ్గెస్ట్ ఈజ్ క్రిమినల్. అంటే ఎవ్వలకి వాడికి జాలి, దయ, కర్మ ఏమీ లేదు. పిల్లలున్నారే, ఆ పిల్లలు ఏమైపోతారే, ఆ పిల్లల బతుకులు నాశనం అయిపోతాయే, నా బతుకు నాశనం అయిపోయిందే, ఆ తల్లిని ఆమె తల్లిని చంపేస్తే, ఆ తల్లిని చంపి ముక్కలు నరికితే నా పిల్లలు ఏమవుతారో ఆలోచన కూడా లేని ఇలాంటి క్రూరుడు ఈ సమాజంలో బతకడానికి లేదు. ఇంకొకటి కూడా వింటున్నాం నిజమో అబద్ధమో తెలీదు. హ్మ్. ఆమె ఎవరైనా వివాహ సంబంధం ఉంటే, అమ్మ రేపు నీ పరిస్థితి కూడా ఇదే బతుకొస్తుంది. నీ జీవితం కూడా ఇదే జీవితంకొస్తుంది. ఇలాంటి వాడిని నమ్ముకొని నువ్వు ఉండడం అనేది ఇది సభ్య సమాజానికి చాలా సిగ్గుచేటు. ఓకే. మీరెవరో ఎవరో తెలీదు గానీ, దయచేసి ఇలాంటి వాడిని ఉమ్మేయడమే కాదు చెప్పుతో కొట్టి బయటికి తోసి దయచేసి మీ బతుకు మీరు బతకండి. మీకు పిల్లలున్నారా? ఎవరున్నారో మాకు తెలీదు గానీ, ఇలాంటి వాడిని దగ్గరికి రానివ్వకూడదు. సభ్య సమాజంలో ఇలాంటి వాడు బతకటానికి కూడా అనర్హుడుగా సిపి ఆనంద్ గారు వెరీ సీరియస్‌గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ రేవంత్ రెడ్డి గారు పెట్టి ఇమ్మీడియేట్‌లీ ఆడికి ఉరి తీయాలి. ఉరి తీయడమే కాదు, ఆ పిల్లలకి భవిష్యత్తేంటి? ఆ పిల్లల జీవితాలేంటి? పిల్లల పాపం ఆ తల్లి ఏమనుకుందో, ఆ తల్లి ఏ విధంగా ఆళ్ళని పెంచాలనుకుందో, ఏ విధంగా చేయాలనుకుందో, ఇలాంటి క్రూరుడి చేతిలో ఆమె పాపం ఇంత మర్డర్‌కి అవును. పాపం ఆ పిల్లలు అనాథలైపోయారు. ఆ పిల్లల్ని కాపాడవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. కనుక ఏదో విధంగా చదువులా లేకపోతే ఇంకోటా ఆదుకోవడానికి దయచేసి పెద్ద మనసుతో ఆ పిల్లలిద్దరిని గవర్నమెంట్ ఆదుకొని, ఇలాంటి వారిని 45 రోజుల లోపల ఛార్జ్ షీట్ ఏసి ఇమ్మీడియేట్‌లీ మొత్తం టోటల్ ఇలాంటి వాడికి ఎవిడెన్స్ అవసరం లేదు. ఇలాంటి వాడు సమాజంలో ఉండటానికి అవసరం లేదు. ఎవిడెన్స్‌లు ఎందుకండి? పోలీసుకి ఎవిడెన్స్‌లని ఇంకోటని అవసరం లేదు. ఇమ్మీడియేట్‌లీ చేశాను అని ఒప్పుకున్నాడు. దాన్ని రాష్ట్రపతి గారు, చీఫ్ జస్టిస్ గారు సుమోటోగా తీసుకోవాలా. 45 డేస్‌లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సీఎం గారు పెట్టాలా. ఇమ్మీడియేట్‌లీ ఉరి తీసేయాల. హ్మ్. ఇలాంటి వాడు ఉండటానికి లేదు. గంట క్షణం గూడా బతకడానికి వీలు లేదు. కనుక ఇలాంటి క్రూరుడు, ఇలాంటి రోగ్ ఆ తల్లిని చంపడానికి అంత ఎలా చేయవచ్చిందో, ఎలా ముక్కలు చేసి అది ఇప్పుడు తలుచుకుంటుంటేనే హ్మ్. కళ్ళంట నీరొస్తుంది. ఆ పిల్లలకి ఆ తల్లిని చూసి ఎంత బాధపడ్డారో, ఎంత బాధపడుతున్నారో. ఇలాంటి తల్లి లేక తండ్రి లేని పిల్ల అనాథలయిపోయారు వాళ్ళు. అనాథలు చేశాడు. కనుక ఇలాంటి వాడిని మనం సభ్య సమాజంలో మనం సిగ్గుతో తలదించుకోవాలా. ఇలాంటి వాడు ఆర్మీలో ఉన్నాడంటే ఆర్మీ సిగ్గుతో తలదించుకోవాలా. ఎందుకంటే ఆర్మీలో ఇలాంటి వాడు ఉన్నాడా? ఆర్మీ నుంచి ఇలాంటి ఇంత క్రూరుడొచ్చాడా? ఇంత క్రిమినల్ ఉన్నాడా? అంటే ఏం చూసి ఆర్మీలో ఇంత క్రిమినల్ అయిపోయాడు హ్మ్. అని ఒక అనుమానం ఉండొచ్చు.
ఇంకోటి ఉండొచ్చు. భార్యను కొట్టొచ్చు. అనుకోకుండా చనిపోవచ్చు. లేకపోతే అనుకోకుండా ఏదైనా కోపతాపాల్లో జరగొచ్చు. కానీ ఇది ప్లానింగ్ ప్రీ మర్డర్ మొత్తం టోటల్‌గా ఎవడూ చేయని అంటే ఏది ఆధారాలు దొరకకుండా చేద్దాం అనుకునే ఇలాంటి క్రూడ్‌ని సభ్య సమాజంలో బతకడం అనేది సిగ్గుచేటు. కనుక ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ సిపిఐ అన్నదిగా తీసుకుంటారని అనుకుంటూ నేను కాదు మహిళా చైర్పర్సన్ గాని ప్రతి మహిళలు దీని మీద ఇమ్మీడియేట్‌లీ గళమెత్తాలి. సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలి. సార్ ఉమెన్స్ పైన క్రైమ్‌ని ఆపడానికి ఎన్నో చట్టాలున్నాయి సార్. అయినా కూడా ఇటువంటివి జరుగుతున్నాయి. అంటే ఈ చట్టాలు సరిపోవట్లేదా? కొత్త చట్టాలు రావాలా? మీ ఒపీనియన్ ఏంటి సార్ వీటిపైన? ఇంకా ఒకటేనండి. ఇప్పుడు ఆయన ముక్కలు చేసి, పౌడర్ చేసి, మొత్తం టోటల్‌గా ఎంత చేసి, అక్కడ ఏది దొరకకుండా తప్పించుకుందాము అని అనుకున్నాడు. అనుకోకుండా పైన దేవుడుంటాడు కదా! ఆ దేవుడు ఎక్కడో కాడ ఏదో రూపంలో దొరికిపోయాడు. అంటే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మేము చంపేస్తే, ఈరోజు మేము కొట్టేస్తే, ఈరోజు మేము దొంగతనం చేసేస్తే, ఈరోజు మేము పారిపోతే గంట గడిచిపోతుంది అనుకోవడం తప్పు. మిమ్మల్ని పట్టించడానికి సీసీ కెమెరా అవ్వచ్చు, మిమ్మల్ని పట్టించడానికి దొంగ దొరకడానికి 5 నిమిషాలు అవ్వచ్చు. దయచేసి ఎవరైనా అనుకోండి, ఆ లైఫ్ అంతా జైల్‌లో గడిపే బదులు మీ లైఫ్ మంచి జీవితానికి అడుగుపెట్టండి. మంచి ఆలోచనతో అడుగుపెట్టండి. ఆవేశం ఉండొచ్చు. ఆవేశం 2 నిమిషాలు ఉంటుంది. కానీ ఈ విధంగా మీ జీవితం నాశనం చేసుకొని ఇప్పుడు ఆమెను చంపి ఎవరితోనో ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు. ఆమె చనిపోయింది. పిల్లలకు అనాథలు చేసావు. నీ బతుకు ఈరోజు నీకు కంపల్సరీ నీకు ఉరి పడతది. అంటే ఏంటి ఎందుకు? ఎందుకు నువ్వు జీవించి? ఎవరితోనో నువ్వు జీవిద్దాం అనుకున్నావు. ఆ జీవితం నాశనం. ఈ జీవితం నాశనం. ఆ పిల్లలు అనాథలైపోయారు. నీ జీవితం ఆటోమేటిక్‌గా జైలు పాలైపోయింది. ఏం సాధించావు నువ్వు? అంటే సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మేధావులు అనుకుంటే తప్పు. మేము తప్పించుకోవచ్చు, క్రైమ్ చేసేవాడు తప్పించుకోవచ్చు అంటే తప్పు. క్రైమ్ చేసేవాడు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి దొరికిపోతాడు. కటకటాలను వెనక వెళ్ళాల్సిందే. ఏదైతే మనం సభ్య సమాజంలో బతకాలనుకుంటామో, ఆ బతకాలనుకునేది అడియాసలే తప్ప మీకు ఆశ ఉండదు. దయచేసి క్రైమ్ నుంచి బయటకు రండి. మంచి సమాజంలో, సభ్య సమాజంలో మంచిగా బతకాలనుకోండి. మంచిగా ఉండాలనుకోండి. కోపతాపాలు తగ్గించుకోండి. మీరు క్రైమ్ అనే ఆలోచన మైండ్‌లోని తీసేసి, మీ క్రిమినల్ అనే ఆలోచన మైండ్‌లోని తీసేసి, మంచివాడిగా బతకాలనుకుని పని చేసుకొని బతకండి. కూలి చేసుకొని బతకండి. నాలి చేసుకొని బతకండి. మంచితనంతో బతకండి. అది మంచి జరుగుతుంది. 10 కాలాల పాటు మన పిల్లలతో, మన భార్యతో చక్కగా హ్యాపీగా ఉంటాం తప్ప, రాత్రి కోటీశ్వరుడు అయిపోవాలన్నా, రాత్రి దొంగతనాలకు వెళ్ళాలన్నా, ఒక క్రిమినల్ మైండ్ ఆలోచిస్తే మనం తాత్కాలికమే తప్ప శాశ్వతంగా జైల్లోనే ఉంటాం. లేకపోతే ఎక్కడో మన ఉరితాడు మనకు ఏలాడుతుందని మాత్రం తెలుసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది సులువు, ఇది మనం తప్పించుకోవచ్చు అన్న ఆలోచన మీకు ఎవరికి రావద్దని, రాకూడదని, ఆ చెడుదారిలో తిరగొద్దని